హాయ్ హలో ఆల్. ఇవాటి నుంచి మనం కంటిన్యూస్గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను అబౌట్ విరాజ్, అబౌట్ మీ అండ్ ఎవ్రీథింగ్. ఈవినింగ్ లేచాడనమాట. ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఈవినింగ్ లేచి కాసేపు బాల్కనీలోకి చూశాడు. లైక్ అక్కడ మా పక్కన కొంచెం ప్లే గ్రౌండ్ లాగా ఉంటుంది, షటిల్ కోర్ట్ లాగా. ఇంకా అక్కడ ఆడుకుంటుంటే వాళ్ళని చూశాడు కాసేపు. ఇంకా మా బాల్కనీ నుంచి వాళ్ళని చూసాక ఇంక ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి వచ్చేసి నేను వాటర్ తాపిస్తుంటే కూడా తాగలే అనమాట. ఇంక ఇంట్లోకి వచ్చేసి కొద్దిసేపు ఆడుకున్నాడు. ఇక్కడ మాత్రం వాడు నేను బాయ్ అని చెప్తుంటే డోర్కి వెళ్ళి చూస్తున్నాడు అనమాట, వెళ్తుంది అని. సో నా దగ్గరకు వచ్చేస్తున్నాడు. వచ్చాక ఇంకా మళ్ళీ లోపలికి వచ్చేసాము. ఆడుతూ ఉన్నాడు, కాసేపు ఆడతాడు. ఎందుకంటే ఫీడింగ్ ఇస్తూ ఉంటున్నాను కాబట్టి లేవగానే తినడేమి, లైక్ సాలిడ్స్ అనేది ఏం తినడు. వాటర్ కూడా తాగలే అనమాట లేసాక. అప్పుడప్పుడు తాగుతాడు, ఇంకా అప్పుడప్పుడు తాగడు. వాడి మూడ్ ఇంకా అప్పుడప్పుడు ఏడుస్తాడు, లేవగానే ఏడుస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు ఏడవడు, స్మైల్ చేస్తూ లేస్తాడనమాట. ఇంకా మేమిద్దరం మంచిగా కాసేపు ఆడుకున్నాము. అలానే మంచి టైం స్పెండ్ చేసాము. మేబీ అరౌండ్ 5:30కి లేసాడనమాట. 6 వరకు ఇంట్లోనే ఆడాడు. ఇంకా అట్లనే ఇంకా సర్లే ఆడుకొని అని చెప్పేసి ఇంకా నాకేమైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే నేను ఇంకా వీడియో షూట్ చేస్తూ అక్కడ పెట్టాను. వీడియో షూట్ చేస్తూ నేను ఇంకా వేరే చేశాను వర్క్. ఆ ఫజిల్స్తో ఆడుతూ ఉంటాడు, బ్యాట్తో ఆడతాడు, అన్నీ ఇంకా లైక్ రిమోట్ ఎత్తేస్తాడు. ఇంకా వాడి ఇష్టం అన్నీ వేస్తాడనమాట. కానీ ఇంత సైలెంట్గా ఆడుతున్నాడంటే అస్సలు గుడ్ బాయ్ కాదు అసలు. అంటే నేను గుడ్ బాయ్ కాదని ఎందుకన్నానంటే, ఇంత సైలెంట్గా అసలు ఆడాడు. ఎందుకంటే వీడియో షూట్ చేస్తున్నాను ఆడాడో ఏమో కానీ సోఫాలు ఎక్కుతూ ఉంటాడు. అవి కూడా తీస్తా వీడియో. నేను అప్కమింగ్ వీడియోస్ అన్నీ, వాడి యాక్టివిటీస్ అన్నీ తీస్తాను. ఇంత సైలెంట్గా ఆడాడు, అది ఎత్తేస్తాడు, ఇది ఎత్తేస్తాడు. బట్ సమ్టైమ్స్ గుడ్గానే ఆడతాడు. అంత ఆల్ ద టైమ్ ఏం సతాయించాడు వాడు నన్ను. బట్ సమ్టైమ్స్ మాత్రం ఇరిటేషన్ వస్తుందన్నమాట. ఇంకా మేబీ అందరు మామ్స్కి ఉండేదేమో అది. ఇంకా రిమోట్ ఎత్తేస్తూ ఉంటాడు, అది చేస్తాడు. ఇంకా వాడికి నచ్చింది ఇవ్వకపోయినా లైక్ హీల్ క్రై అనమాట. హలో అంటున్నాడు, లైక్ నేను హలో అని అంటే వాడు కూడా రిమోట్ తీసుకొని అక్కడ హలో అని చూపిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ జీప్తో ఆడాడనమాట. ఇంకా అట్లనే మేబీ 6:30 అట్లా 6:30 వరకు ఆడాడు. మేబీ 1 అవర్ అట్లా ఆడాడు. ఇంకా సర్లే ఆడుకుంటున్నాడు కదా అని చెప్పేసి నేను వీడియో షూట్ చేశానమాట. అలా ఇంకా 6:30 అట్లా అయ్యింది. అయినాక ఇంక ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తాడంటే బనానా టైం. ఇప్పుడు బనానా తినే టైం అనమాట. మేబీ 5:30కే తినిపిస్తాను నేను ఎప్పుడు. బట్ ఇవాళ కొంచెం లేట్ అయింది, వాళ్ళు లేసేలోపు లేట్ అయిందని ఇంకా 6:30కి బనానా తినిపించా. అసలు 5:30 to 6:30 తినిపిస్తా స్నాక్స్ టైంలో. బట్ ఇవాళ కొంచెం లేట్ అయింది, బట్ ఇట్స్ ఓకే అని చెప్పేసి బనానా తినిపించా. వాడు కొంచెం తీసుకోవట్లేడు బనానా, వాడికి తెలియదు ఇంకా. ఇంకో డ్యాన్స్ వేస్తున్నాడు, అది డ్యాన్స్ వాడికి. ఇంకా నిలబడి కూడా వేస్తాడనమాట. ఇంక ఇది ఒక టైప్ ఆఫ్ డ్యాన్స్ అనమాట వాడిది. మళ్ళీ బయటికి వెళ్తున్నాడు. నేను లైక్ వాడికి డోర్ తీసుంటే బాల్కనీ డోర్ ఖచ్చితంగా బయటకు వెళ్తాడు. ఇంకా అస్సలు ఆగడనమాట. వాడిని పట్టుకోవడం అసలు నా వల్ల అసలు కాదు. ఊరికే బాల్కనీలోకి వెళ్తూ ఉంటాడు, ఆడుతూ ఉంటాడు. ఇంకా బనానా తినే టైం అని చెప్పేసి ఇంకా బనానా తినిపించాను. తింటాడు అప్పుడప్పుడు. వాడు మూడింగా తింటాడు, ఒక్కొక్కసారి తినడు. ఇంకా వాడికి ఇంకా తింటాడంటే ఇంక కొంచెమే తింటాడు, అంత పూర్తిగా కూడా తినడు. ఇంకా మనం అలవాటు చేయాలి కదా ఇప్పుడే అని చెప్పేసి ఇంకా బనానా తినడం అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. అయిపోయాక ఇంకా వాడిని సరే కిందికి తీసుకెళ్దామని చెప్పేసి సర్లే అని చెప్పేసి రెడీ చేశాను. ప్యాంట్ వేసాను, షార్ట్ తీసేసి ప్యాంట్ వేసేసి ఇంకా రెడీ చేసేసి సర్లే కింద కొంచెం పిల్లలు ఉంటారు కదా, ఆడుకుంటాడు కదా, సర్లే వాళ్ళని చూస్తాడు కదా అని చెప్పేసి ఇంకా కిందికి తీసుకెళ్దామని ఓకే అని చెప్పేసి నేను కూడా రెడీ అయిపోయి లాక్ వేసేసి కిందికి తీసుకెళ్తున్నాను కూడా ఏంటి ఎక్కడికి తీసుకెళ్తుందని అనుకుంటున్నాడు ఏమో నాకు తెలీదు. బట్ అప్పుడప్పుడు వెళ్తాం వాకింగ్కి. బట్ ఆ మధ్యలో వానలు అంటే లైక్ చాలా వానలు పడి ఉండే కదా, సో కొంచెం గ్యాప్ వచ్చిందనమాట, కిందికి వెళ్ళలేదు అసలు. ఎందుకంటే నాకు ఏదో ఒకటి వర్క్ ఉంటుంది, అంత టైం మళ్ళీ నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేసుకోవాలి. మా సిస్టర్ కూడా లేదు, లైక్ ఇంట్లో ఉన్నది. అందుకే ఇక నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేసుకోవాలి కదా అని ఇక కిందికి వెళ్ళడం కొంచెం తగ్గించాను. బట్ ఇక మేబీ ఇవాటి నుంచి వెళ్ళాలి.
అట్లా అని ఇంకా కిందికి వెళ్ళిపోతే అరౌండ్ చూస్తూ ఉంటాడనమాట. అంటే కిందికి వెళ్ళగానే చూస్తాడు, ఇంకా వాళ్ళందరినీ చూసి నవ్వుతాడు. ఇంకా మా వాచ్మెన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు పలకరిస్తారు, అందరూ పలకరిస్తారు కదా, ఇంకా ఇంకా నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే మా వాచ్మెన్ ఆమె మా ఇంట్లో పనికొస్తుంది కాబట్టి ఆమె తెలుసు, బాగా అలవాటు. ఆమెను చూస్తూ ఉంటాడు కాబట్టి ఆమె చూడంగానే నవ్వుతూ ఉంటాడు. ఇంకా సర్లే అని చెప్పేసి కిందికి తీసుకెళ్ళాను కానీ అందరు పిల్లల్ని మంచి చూస్తూ ఆడుతూ ఉన్నాడు. మంచి చూస్తూ కాసేపు అట్లా కూర్చున్నాడు. తీసుకెళ్ళిన ఒక 20 మినిట్స్ ఏమో 20 మినిట్స్, హార్డ్లీ 20 మినిట్స్ కూర్చున్నాడు అనమాట. అంటే చూసి కూర్చొని ఇంకా అందరినీ చూస్తూ ఉన్నాడు. ఇంకా నేను కూడా ఒక వీడియో తీసుకున్నాను అనమాట. వీడియో షూట్ తీసుకున్నాను. సో మేమిద్దరం ఇట్లా వాకింగ్ చేస్తూ ఉంటాము. రేర్గా వస్తాము, బట్ నాట్ కంటిన్యూస్లీ. బట్ వచ్చినప్పుడు అందరు కలుస్తూ ఉంటారు, చాలామంది మంచి మాట్లాడుతూ ఉంటారు అనమాట. కొంచెం మంచి టైం స్పెండ్ చూస్తూ ఉన్నాడు. సర్లే చూస్తున్నాడు కదా అని చెప్పేసి నేను కూడా ఇంకా సర్లే అని చెప్పేసి అని అనుకున్నాను. ఇంక ఈ పాపను కూడా బాగా చూశాడనమాట. ఈ పాపను కూడా చూస్తూ ఉన్నాడు. ఆ పాప ఆడుకుంటుంటే ఆమె అరౌండ్ వాడి చుట్టూ తిరుగుతూ ఉందనమాట. ఇంకో వాడు కూడా చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. ఇంక సర్లే అని చెప్పేసి అయిపోయింది. బయట టైం స్పెండ్ చేయడం అయిపోయింది. ఇంకా లోపలికి వస్తే ఇంకా స్టెప్స్ ఎక్కుతూ ఉంటాడు. ఇంక అంతే వాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ ఆల్.